హాయ్, దిస్ ఈజ్ రవిశంకర్. ఈరోజు మనం డిబిఎంఎస్ అంటే ఏంటో నేర్చుకుందాం. వాట్ ఈజ్ డిబిఎంఎస్, వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ డిబిఎంఎస్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్. వీడియోలో బేసిక్గా మనం ఏదైతే మన డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో ఈ యొక్క సబ్జెక్ట్కి మోర్ ఆర్ లెస్ ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. బేసిక్గా డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి. విల్ డిస్కస్ దాట్ ఇన్ అ డీటెయిల్డ్ వే. ముందుగా డేటా అంటే ఏంటి? ఓకే, డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్ అనమాట. ఓకే, డేటా అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ టైప్, ఇట్ కెన్ బి న్యూమరికల్. ఓకే, మనకి డేటా అనేది ఇట్ కెన్ బి న్యూమరికల్, అదేవిధంగా డేటా కెన్ బి ఇన్ టెక్స్ట్ ఫార్మాట్. ఓకే, అదేవిధంగా డేటా కెన్ బి ఆల్ఫా న్యూమరికల్. ఓకే, అదేవిధంగా డేటా కెన్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇమేజెస్, ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఆడియో విజువల్, ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఆడియో, మల్టీమీడియా, వాట్ ఎవర్. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ బేసిక్గా మనం స్టోర్ చేసుకుంటున్నాము అంటే, రికార్డ్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ డేటా. ఓకే, సో డేటాని బేసిక్గా మనం ఇన్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్ అంటాం. దట్ ఈస్ ద జనరల్ డెఫినేషన్. బట్ అకార్డింగ్ టు డిబిఎంఎస్ మీరు చూసుకుంటే ఈ డేటా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రా అన్నమాట. అంటే రా ఫార్మాట్, అన్ప్రాసెస్డ్ ఫార్మాట్ని డేటా అంటాం. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. జస్ట్ అ సెకండ్. ఓకే, సో డేటా అనేది బేసిక్గా రా ఫార్మాట్ అనమాట మనకి. ఓకే, ఎప్పుడైతే ఈ డేటాని మనం ప్రాసెస్ చేస్తామో, వెన్ వి ప్రాసెస్ దిస్ డేటా, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ డిబిఎంఎస్. ఇన్ జనరల్ వి కాల్, అంటే మనం నార్మల్గా చూసుకుంటే కీపింగ్ డిబిఎంఎస్ అపార్ట్, డేటా అంటే ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ రికార్డెడ్. బట్ అకార్డింగ్ టు డిబిఎంఎస్ ఇట్ ఈస్ జస్ట్ ఫ్యాక్ట్స్, నాట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఎప్పుడైతే డేటాను ప్రాసెస్ చేస్తారో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. గాట్ ఇట్? అన్నదంటే గుర్తుపెట్టుకోవాలా ఆర్ అక్కర్లేదా అంటే గుర్తు పెట్టుకోకర్లేదు, బట్ అర్థం చేసుకోండి. బేసిక్గా ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? ఫ్యాక్ట్స్ అంటే విచ్ ఆర్ డైరెక్ట్ రా ఫార్మాట్. దాన్ని ప్రాసెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంటారంట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నౌ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అంట. ఓకే, ఫీల్డ్స్, కాలమ్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్. ఓకే, సో బేసిక్గా ఏంటి అంటే బేసిక్గా ఇన్ జనరల్ మన ట్రెడిషనల్ ఫార్మాట్లో వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద డేటా, హౌ ఇస్ ఇట్ స్టోర్డ్ అంటే ట్రెడిషనల్ ఫార్మాట్లో బేసిక్గా ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఓకే, ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అనమాట. ఇప్పుడు టేబుల్స్లో ఏముంటాయి మనకి? టేబుల్స్లో వీ హ్యావ్ రోస్, టేబుల్స్లో వీ హ్యావ్ కాలమ్స్. ఐ హోప్ యూ నో ఆల్ దిస్. సో విచ్ ఇది ఒక టేబుల్ అనుకుంటే నౌ ఇవేవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాలమ్స్. ఓకే, ఇవేవైతే ఉంటాయో ఇండివిజువల్గా దీస్ ఆర్ కాల్డ్ రోస్. ఓకే, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే మన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క టర్మ్స్లో కాలమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ fields, columns are also called elements, columns are also called attributes. Okay, let's say serial number అని ఒక కాలం ఉంది, నేమ్ అని ఒక కాలం ఉంది, రోల్ నంబర్ అని ఒక కాలం ఉంది, మార్క్స్ అని ఒక కాలం ఉంది. సో యూ కెన్ కాల్ సీరియల్ నంబర్ ఫీల్డ్, నేమ్ attribute, రోల్ నంబర్ ఎలిమెంట్, మార్క్స్ కాలం. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సేమ్. ఓకే, ఇప్పుడు మనకి ఎంట్రీస్ ఉంటాయి కదా, ఈ ఎంట్రీస్, నౌ ఈచ్ ఆఫ్ ద రో ఇస్ అన్ ఎంట్రీ. దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ రికార్డ్ ఆర్ టపుల్ ఆర్ రో. ఓకే, సో ఈ రోస్ని ఏమంటారు? రోస్ని ఆబ్వియస్లీ రోస్ అని కూడా అంటారు, బట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రికార్డ్ ఆర్ టపుల్. నౌ లెట్స్ సే సీరియల్ నెంబర్ 1, నేమ్ లెట్స్ సే వంశీ, రోల్ నెంబర్ లెట్స్ సే 12, మార్క్స్ లెట్స్ సే 100 అనుకుందాం. ఓకే, నౌ ఈ మొత్తం కూడా 1, వంశీ, 12, 100 ఇదంతా ఒక రో, ఇదంతా ఒక టపుల్, ఇదంతా ఒక రికార్డ్, ఇండివిజువల్ కాదు.
ఈ ఇండివిజువల్ ఈజ్ నాట్ అ రికార్డ్ ఆర్ నాట్ అ టపుల్. ఈ మొత్తం అంతా కలిపి ఇట్ ఈస్ కాల్డ్ అ రికార్డ్ ఆర్ టపుల్ ఆర్ రో. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ద కలెక్షన్ ఆఫ్ దీస్ ఫీల్డ్స్ అండ్ రోస్ టుగెదర్ ఫార్మ్స్ వాట్? టుగెదర్ ఫార్మ్స్ అ టేబుల్. ఓకే, టేబుల్ అనేది మనం నార్మల్గా వాడే పదం. ఓకే, మనం జనరల్గా ఈ యొక్క స్ట్రక్చర్ని ఏమంటాం? టేబుల్ అంటాం. బట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో బేసిక్గా డిబిఎంఎస్లో టేబుల్ని ఏమంటారు తెలుసా? అ టేబుల్ ఈస్ కాల్డ్ అ రిలేషన్. ఓకే, టేబుల్ ఈస్ కాల్డ్ అ రిలేషన్. ఈ యొక్క పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, బికాస్ మనకి డిబిఎంఎస్ అనే సబ్జెక్ట్లో రిలేషన్ అనే పదం అస్తమానం వస్తుంది. అండ్ రిలేషన్ అంటే మనం లిటరల్ మీనింగ్ రిలేషన్ అంటే ఏంటి? సంబంధం. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. రిలేషన్ ఈస్ నథింగ్ బట్ టేబుల్. ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ వాట్? రోస్ అండ్ కాలమ్స్. సో కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్ ఈజ్ అ టేబుల్ ఆర్ రిలేషన్. రిలేషన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ టేబుల్. టేబుల్కి వేరే పేరు అంతే. గాట్ ఇట్? ఈ యొక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కలెక్షన్ ఆఫ్ దీస్ టేబుల్స్ ఆర్ రిలేషన్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? డిబి అంటారు కదా. ఓకే, డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ దీస్ టేబుల్స్. సెవరల్ టేబుల్స్ అన్నీ ఒకే ఒక్క సింగిల్ స్ట్రక్చర్ లోపల మీరు పెట్టాలనుకుంటే ఆ స్ట్రక్చర్ని మనం ఏమంటాం? మనం డిబి అంటాం, అంటే డేటాబేస్ అంటాం. అర్థమైందా? గాట్ ఇట్? ఇక్కడ వరకు క్లియర్ కదా? డేటా అంటే రా ఫ్యాక్ట్స్ అండి. దాన్ని ప్రాసెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ కన్సిస్ట్ ఆఫ్, ఇట్ కెన్ బి డిఫరెంట్ కాలమ్స్, డిఫరెంట్ రోస్. కలెక్షన్ ఆఫ్ బోత్ దిస్ ఇస్ అ టేబుల్, ఆల్సో కాల్డ్ రిలేషన్. ఈ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ రిలేషన్స్, లెట్స్ సే ఒక 10 టేబుల్స్ ఉన్నాయి. ఆ 10 టేబుల్స్ ఒక స్ట్రక్చర్ కింద స్టోర్ చేయాలంటే ఆ స్ట్రక్చర్ మనం డేటాబేస్ అంటాం. వెరీ సింపుల్. ఓకే, నౌ there are different types of databases. Okay, we have different types of databases. Okay, our different types enti ante we generally have 4 basic types. Okay, 4 basic types. First enti ante traditional database. Okay, ట్రెడిషనల్ డేటాబేస్ అంటే ఏంటి అంటే మన నార్మల్ డేటాబేస్ ఇన్ విచ్ వీ హ్యావ్ జస్ట్ రోస్, కాలమ్స్, టేబుల్స్. అంటే మన నార్మల్ ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ అని ఉంటారు మీరు, ఎంప్లాయీ తర్వాత ఎంప్లాయర్, ఆ తర్వాత డిఫరెంట్ బ్రాంచెస్. ఓకే, ఇలా నార్మల్ టేబుల్స్ విచ్ హ్యావ్ ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్ డేటా, దట్ ఈస్ ట్రెడిషనల్ డిబి. దెన్ వీ హ్యావ్ మల్టీమీడియా డేటాబేస్. ఓకే, MDB. Multimedia database is a database in which we store what? In which we store multimedia, like it can be images, audio visual, all this. So ఇటువంటివి స్టోర్ చేసుకోవడానికి వాడే DB is called multimedia DB, multimedia database. Then we have GIS అన్నమాట, geographical information. DB అనొచ్చు, బట్ ఇట్ ఇస్ కాల్డ్ GIS అన్నమాట, సిస్టమ్ అన్నమాట. ఓకే, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో బేసిక్గా మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూసారు కదా. ఇప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్లో వీ హ్యావ్ జియోగ్రఫికల్ డేటా, లైక్ ఎక్కడ టెరెన్స్ ఉన్నాయి, ఎక్కడ ప్లాట్యూస్ ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్స్కేప్ ఉంది, ఎక్కడ రివర్ ఉంది. ఓకే, ఆల్ దిస్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ఈ స్టోర్డ్ ఇన్ సంథింగ్ కాల్డ్ GIS. GIS is the type of database in which graphical information is stored. Then we have what? RDB అన్నమాట. This is very famous, real time database. Okay, what is the best example of this real time database అంటే మన సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇట్స్ ఆల్ రియల్ టైమ్. నేను వాట్సాప్లో నా ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెట్టిన వెంటనే రియల్ టైంలో తనకి చేరాలి. సో ద కాన్సెప్ట్ ఆర్ ద టైప్ ఆఫ్ DBs used here are real time databases. Clear? Got it? So బేసిక్గా దిస్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో ఇందాక ఏం చెప్పాం మనం? కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఆర్ రిలేషన్స్ ఈజ్ డేటాబేస్ అని చెప్పాం కదా. ఇన్ ద సేమ్ వే కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్ ఈజ్ కాల్డ్ డేటాబేస్.
వేర్ హౌస్. ఓకే, సో ఎక్కడైతే ఈ డేటా మొత్తం కలెక్ట్ అవుతుందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ దాన్ని డేటా బేస్ అంటాం. ఎక్కడైతే ఈ డేటా బేసెస్ డిఫరెంట్ డేటా బేసెస్ ఒకే చోట స్టోర్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ డేటా వేర్ హౌస్. గాట్ ఇట్? అర్థం కాలేదా? అర్థమైంది కదా. సో బేసిక్గా ఈ డేటా వేర్ హౌసెస్లో ఇన్ జనరల్ హ్యూజ్ హిస్టారికల్ డేటా స్టోర్ చేయబడుతుంది. అంటే రియల్ టైమ్ డేటా తక్కువ స్టోర్ చేయబడుతుంది. ఓకే, వీ ఓన్లీ కలెక్ట్ ఇట్ అండ్ స్టోర్ ఇన్ అ వేర్ హౌస్ వెన్ ఇట్ ఈస్ హిస్టారికల్. అంటే లెట్స్ సే ఇప్పుడు సెన్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, లైక్ పాపులేషన్ సెన్సెస్. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇట్స్ హిస్టారికల్ డేటా. సో దాట్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటా వేర్ హౌస్. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైతే ఈ డేటా వేర్ హౌస్ ఉందో దీనిలో మనం ఉండేది ఏంటి? మోరలెస్ డేటా కదా. ఓకే, ఇప్పుడు ఈ డేటా అనేది ఈ డేటా వేర్ హౌస్లో కానీ ఆర్ ఈ డేటా బేస్లో కానీ ఆర్ మన టేబుల్స్లో కానీ ఉంది అనుకున్నాం. స్టోర్ చేసినప్పుడు ఇట్స్ ఆల్ ఓకే, బట్ దాంట్లో నుంచి మనకి డేటా కావాలి బ్యాక్. నౌ టేబుల్స్లో స్టోర్ చేసామండి, ఈ విధంగా టేబుల్స్లో స్టోర్ చేసాం. ఓకే, ఇది ఒక కాలం 1 అనుకోండి, కాలం 2, కాలం 3, కాలం 4, రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3, రికార్డ్ 4. నౌ రికార్డ్ 3లో బేసిక్గా కాలం 3 యొక్క వాల్యూ ఎంత అనే మనకు కావాలి లెట్స్ సే ఇన్ ఫ్యూచర్. సో అది ఎలా చేస్తాం అంటే చూసి చేయొచ్చు, చూసి చెప్పచ్చు. బట్ దానికోసం ఇఫ్ వీఆర్ బేసిక్లీ యూజింగ్ సాఫ్ట్వేర్ మెథడాలజీస్, అంటే బేసిక్గా కోడ్ రాసి ఆర్ ప్రోగ్రామ్స్ రాసి, ఓకే, ఇఫ్ వీ వాంట్ టు కైండ్ ఆఫ్ గెట్ ద డేటా బ్యాక్ అనుకుంటే ఆ యొక్క కాన్సెప్ట్ని వీ కాల్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. డిబిఎంఎస్ అంటే ఇదే. ఓకే, సో మన సబ్జెక్ట్ డిబిఎంఎస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ మన ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నామో ఇన్ కైండ్ ఆఫ్ మేబీ ఇట్ కెన్ బి ఇండివిజువల్ టేబుల్ అవ్వచ్చు, ఆర్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ విచ్ ఇస్ డేటా బేస్ అవ్వచ్చు, ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటా బేసెస్ విచ్ ఇస్ డేటా వేర్ హౌస్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ గెట్ అ స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ దోస్ కలెక్షన్స్ వీ యూజ్ సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్స్. దీన్ని ఏమంటారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఓకే, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క టేబుల్స్ కానీ డేటాబేసెస్ కానీ ఆర్ వేర్హౌసెస్ కానీ ఫస్ట్ థింగ్ డిఫైన్ చేయొచ్చు. అంటే అవి ఎలా ఉంటాయి అని చెప్పచ్చు, మనమే డిసైడ్ చేయొచ్చు, డిఫైన్ చేయొచ్చు. ఆ తర్వాత వాటిని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు, వీ కెన్ క్రియేట్ ఎ టేబుల్. ఓకే, డిఫైన్కి కన్స్ట్రక్ట్ ఏంటి అంటే డిఫైన్లో మనం బేసిక్గా ఆ యొక్క టేబుల్లో ఏమేమి ఉండాలి, రోస్ ఏంటి, కాలమ్స్ ఏంటి, ఓకే, కాలమ్స్ ఏవేంటి అనేది డిఫైన్ చేస్తాం. కన్స్ట్రక్ట్ అంటే దాన్ని తయారు చేస్తాం. ఓకే, డిఫైన్ చేయడం వేరు, కన్స్ట్రక్ట్ చేయడం వేరు. నా డిఫైనింగ్ అంటే ఎలా అంటే మనం ఇప్పుడు ఒక బిల్డింగ్కి ముందు ప్లాన్ గీస్తాం, ఆ తర్వాత కడతాం. ఆ ప్లాన్ గీయడం ఈజ్ డిఫైనింగ్, కట్టడం ఈజ్ కన్స్ట్రక్టింగ్. దెన్ వీ హ్యావ్ మ్యానిపులేట్, అంటే ఉన్న డేటాని మ్యానిపులేట్ చేస్తాం. ఓకే, అంటే మనకు కావాల్సి తెచ్చుకోవడం కానీ ఆర్ దాంట్లో డేటాని మార్చడం కానీ అటువంటి చేస్తాం. దెన్ ఫైనలీ స్టోర్, మోస్ట్ ఇంపార్టెంట్. బేసిక్గా డిఫైన్ చేసాక కన్స్ట్రక్ట్ చేశాక ఏముంటుంది, ఖాళీగా ఒక డేటా బేస్ క్రియేట్ అవుతుంది ఆర్ ఖాళీగా ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మనం స్టోర్ చేయగలుగుతాం కదా, వీ కెన్ యాడ్ డేటా ఇంటూ ఇట్, వీ కెన్ యాడ్ రోస్ ఆర్ రికార్డ్స్ ఇంటూ ఇట్. ఓకే, సో దీస్ 4 operations can be done using the software or programs defined in database management system. Okay, got it? I hope it's clear. So ఇదన్నమాట మనకి ఇంట్రొడక్షన్ ఫర్ DBMS. I hope this is clear. So that's all, guys. Thank you very much. And